హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీ అందరికీ ఒక మంచి వీడియో. ఎర్లీ మార్నింగ్ డైట్ ఫుడ్ అండి. రాగిపిండి అంబలి ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా 2 లోటాల నీళ్ళు ఒక గిన్నెలో రెడీగా చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. అవి బాగా మరగబెట్టాలన్నమాట. స్టవ్ మీద పెట్టుకున్న నీళ్ళు బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా కలిపేసి పెట్టేసుకోవాలి. అది ఫ్రెష్గా కలుపుకుంటే మంచిదండి. పచ్చిపిండి అంబలు అంటారు దీన్ని. దీంట్లోకేమో నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న శనగపలుకులు అంటే కొమ్ము శనగలండి. ఆ కొమ్ము శనగలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో. నెక్స్ట్ అల్లం పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్న ముక్కల్ని ఇప్పుడు బాగా హీట్ అయిపోయిన నీళ్ళల్లో మనం బాగా మరగబెట్టాలండి. మరగబెట్టిన పోసేటప్పుడు తర్వాత కొంచెం సిమ్లో పెట్టి మన పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలపాలండి. కలిపిన తర్వాత అది ఉడికేసింది అన్నప్పుడు కొంచెం అవసరమైనంత సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువే తీసుకోవాలండి. సాల్ట్ అయిపోయిన తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఒక బౌల్లో తీసుకున్న కొమ్ము శనగలు అందులో కలిపేయాలి. నెక్స్ట్ అదేవిధంగా పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కలిపి వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ కలిపెట్టుకోవాలి. తర్వాత ఇది ముఖ్యంగా అడుగు పట్టకుండా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి ఉడికే వరకు. మరి చిక్కగా కాకుండా పలుచగా కాకుండా చేసుకుంటే మంచిది. ఇది చాలా మంచి ఫుడ్ అండి, హెల్తీ ఫుడ్. డైట్ బాగా అవుతుందండి. మనం డైట్ ఫుడ్ అనమాట. కొంచెం స్లిమ్ కూడా అవుతారండి. ఫ్యాటీగా ఉన్న ఫీల్ అయిన వాళ్ళందరూ స్లిమ్ అవుతారు. 75% ఉడకాలండి మన కొమ్ము శనగలు అన్నది. ఆ ఉడకబెట్టిన ఇందులో వేసేయాలి. ఆ కొంచెం ఉన్న 25% ఇందులో ఉడికేస్తుంది అనమాట అంబల్లో. తర్వాత చలవకి కొంచెం మజ్జిగ పోసుకోవాలండి. నేను పెరుగు వేసుకుంటున్నాను. ఒక టీ గ్లాస్ అంత పెరుగు వేసుకుంటున్నాను. ఇదంతా మొత్తం కలవబెట్టాలి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది అంబలి. ఎర్లీ మార్నింగే తాగితే చాలా మంచిదన్నమాట. మంచి డైట్ ఫుడ్ అండి. మనం బ్రేక్ఫాస్ట్ బదులుగా ఇవి తీసుకోవచ్చు. చూడండి బాగా వచ్చిందా? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.